నమస్తే, నా పేరు డాక్టర్ సంతోష్. నేను విజయవాడ ఇన్లాస్ సైకియాట్రిక్ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మే 24 ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా స్కిజోఫ్రీనియాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభాలో సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఈ స్కిజోఫ్రీనియా జబ్బుతో బాధపడుతున్నారని తెలిసింది. ఈ స్కిజోఫ్రీనియా జబ్బులో ఉండే ప్రధానమైన లక్షణాలు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి భ్రమలు, భ్రాంతులు, పొంతన లేని మాటలు, పొంతన లేని పనులు, తర్వాత సోషియో ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్ అంట. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ భ్రమలు, భ్రాంతులు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఒకేసారిగా భయపడుతూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఏదో జరుగుతూ ఉందని, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి, అది ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, లేదా ఇంటి పక్కల వాళ్ళ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ తోటి ఉద్యోగుల వల్ల కావచ్చు, వాళ్ళతో పాటు చదువుకునే స్టూడెంట్స్ వల్ల కావచ్చు, వాళ్ళకి ఏదో హాని జరగబోతూ ఉందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పేసి ఒక రకమైన భయం లోపల ఉంటారు అనమాట. వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా, కెమెరాలు పెట్టేసి వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా, ఇంట్లో మైకులు పెట్టేశారు, వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నారు, లేదా బ్రెయిన్లో చిప్పులు పెట్టారని చెప్పేసి, లేదా పొట్టలో ఏదో ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయని, ఇట్లా రకరకాల అనుమానాలని ఉంటాయి అన్నమాట. ఈ అనుమానాలను బలపరిచేలాగా కొన్ని భ్రాంతులు కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, సడన్గా వాళ్ళకి ఏదో వాసన వస్తూ ఉందని చెప్తా ఉంటారు. మనకి ఎవరికీ రాదు, ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఆ వాసన రాదు, కానీ వాళ్ళకి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు, ఎవరో శత్రువులు ఒక రకమైన గ్యాస్ని వాళ్ళ ఇంటి చుట్టూ రిలీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చంపడం కోసమని, లేదా భోజనం లోపల ఏదో విష పదార్థాలు కలిపారు కాబట్టి దాని రుచి మారింది. సో ఈ అనుమానం అనేది కుటుంబ సభ్యుల మీద ఉండొచ్చు, లేదా రాత్రిపూట ఎవరో వచ్చి కలుపుతూ ఉన్నారన్న అనుమానం కూడా ఉండొచ్చు. దాంతోపాటు వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి చెవులలో, మిగతా వాళ్ళు ఎవరికి కూడా వినబడని మాటలు వినిపిస్తూ ఉంటాయి. సడన్గా బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందని. అక్కడ ఎవరూ ఉండరు కాబట్టి వాళ్ళు అప్పుడు ఏమంటూ ఉంటారు, మేము వెళ్ళేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారనో, లేదా ఆ మాటలు రావడానికి కారణం ఇంట్లో ఉన్న మైకులు కానీ, లేదా బ్రెయిన్లో ఉన్న చిప్స్ అని కానీ, లేదా వాళ్ళ బాడీలో ఏదో చిప్స్ అరేంజ్ చేశారు దానివల్లనే మాటలు వినిపిస్తున్నాయని ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. వీటితో పాటు మనం అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది. వాళ్ళు రాసింది కనుక మనం గమనిస్తే ఒకదానికి సంబంధం లేని రాతలు అనేవి ఉంటాయి. వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చి మనం చెప్పమంటే కూడా ఎక్కడో మొదలు పెట్టేసి ఇంకెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని ఫార్మల్ థాట్ డిజార్డర్ అంటారనమాట. వీటితో పాటు వాళ్ళు చేసే పనులు కూడా పొంతన లేకుండా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మంచి ఎండాకాలం పూట వాళ్ళు స్వెటర్లు వేసుకొని తిరుగుతూ ఉండవచ్చు, లేదా రోడ్ల మీద వెళ్ళేసి చెత్త చెదరనంతా ఏరుకొని వచ్చేసి ఇంట్లో పెట్టవచ్చు. బాత్రూమ్కి వెళ్తారు, ఊరికే వాటర్ పారిపోస్తూ ఉంటారు, స్నానం చేసేది ఉండదు, బ్రష్ చేసేది ఉండదు అనమాట. తినకూడని పదార్థాలు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి తింటూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే సోషియో ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే వాళ్ళ డెవలప్మెంటల్ స్టేజ్ని బట్టి, ఉదాహరణకు ఒక విద్యార్థి అన్నారనుకోండి, చదువు లోపల ఏకాగ్రత తగ్గిపోయి మార్క్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. బాగా చదువుకునే స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఒక ఉద్యోగస్తుడు వాళ్ళ ఉద్యోగ సామర్థ్యం తగ్గుతుంది. ఒక గృహిణి అనుకోండి, తను ఇంట్లో పనులు చేసుకోలేదు. ఇట్లా వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఇంతకుముందు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు చేయలేకపోతూ ఉంటారు. ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, అతను ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ అది చేయలేకపోతారు, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతూ ఉంటాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటి, మనం ముందు చెప్పుకున్న 4 లక్షణాలతో పాటు వీళ్ళ లోపల కొన్ని కాగ్నిటివ్ ఇష్యూస్ అంటారు. అంటే జ్ఞాపశక్తి కావచ్చు, చురుకుదనం కావచ్చు, అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు దాన్ని బద్ధకం అని వాళ్ళని తిడతా ఉంటారు అన్నమాట. దీనివల్ల జబ్బు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మరి స్కిజోఫ్రీనియా జబ్బు ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, దీనికి స్పష్టమైన కారణాలు అయితే లేవు, కానీ జీన్స్ మరియు వాతావరణం, ఈ రెండింటి కలయిక వల్ల ఈ జబ్బులు రావచ్చు. తల్లిదండ్రులకు ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకి అవే జీన్స్ వస్తాయి. అయితే జబ్బు వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఆ జీన్స్ ఉన్న వాళ్ళ లోపల ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్కి, అంటే విపరీతమైన ఒత్తిడికి గురి కావడం వల్ల జబ్బు లక్షణాలు బయటపడవచ్చు. లేదా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు, ఉదాహరణకి గంజాయి, లేదా కొకైన్, లేదా యాంఫిటమిన్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ జీన్స్ ఉన్నాయి, మత్తు పదార్థాలు ఉన్నాయి, అప్పుడు జబ్బు రూపంలో బయటపడవచ్చు. ఈ జబ్బు సాధారణంగా ఏంటంటే యుక్త వయసులో వస్తుంది. అంటే ఒక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో వాళ్ళు మనం చూస్తూ ఉంటాం మొదటిసారిగా లక్షణాలు స్టార్ట్ అయ్యేది. ఇది జబ్బు స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, చాలామంది గాలి ధూళి అని చెప్పేసి తిప్పుతూ ఉంటారు. అట్లా విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఒక హాస్పిటల్కి వచ్చేసరికి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు వస్తూ ఉంటారు. ఎంత లేటుగా హాస్పిటల్ తీసుకొస్తే జబ్బు అంత ముదిరిపోయి ఉంటుంది, వైద్యానికి రెస్పాండ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న ఈ 5 లక్షణాలలో ఏవైనా 1-2 లక్షణాలు మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కనబడింది అనుకోండి, వెంటనే మీరు దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించారనుకోండి, మంచి మందులు ఉంటాయి. ఒకప్పుడంటే ట్యాబ్లెట్లు వేస్తే ఎప్పుడు మత్తులోనే పడుకుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఉండేది. బట్ ఇప్పుడున్న పరిశోధనల వల్ల చాలా మంచి వైద్య విధానాలు వచ్చాయి, మంచి మందులు కూడా వచ్చినాయి. మనం చేయాల్సిందల్లా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని వీలైనంత తొందరగా
డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినంత కాలం మందులు వాడండి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ మీకు ఉందనుకోండి, మళ్ళీ డాక్టర్ని వెళ్ళి కలవండి. డాక్టర్ గారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అని అంటే దానికి మందులు మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ జబ్బుతో వచ్చే నష్టాలు కంటే కూడా మందుల వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ కాదు. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఈ జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్టిగ్మా గురవుతూ ఉంటారు, ఆర్థికంగా సామాజికంగా చాలా కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. సో మందులు వాడడం వల్ల ఏంటంటే వీలైనంత వరకు కూడా వాళ్ళని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.